కంటెంట్ ఉన్న సినిమా వస్తే బాక్సాఫీస్ కు ఊపిరాడడం లేదు. అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. గగనం అదిరిపడేలా థియేటర్లలో ఆడియన్స్ చిందేస్తున్నారు. కలెక్షన్ల దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా హిట్ అనిపించుకుంటే సరిపోదు. కలెక్షన్లలో సునామీ సృష్టించి నిర్మాతలకు లాభాల పంట పండించాల్సిందే. వసూళ్ల పరంగా ఒకప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ సాధించడమే అద్భుతం అనిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెరిగిన టికెట్ రేట్ల కారణంగా కలెక్షన్ల లెక్కలు మారిపోయాయి. 100 కోట్ల క్లబ్ను తెలుగు సినిమా ఎప్పుడో దాటేసింది. ఇప్పుడు 1000 కోట్లే టార్గెట్ గా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తాజాగా కల్కి సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరి తెలుగు సినిమా సత్తా మరోసారి చాటి చెప్పింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు 1000 కోట్లు వసూలు చేసిన సినిమాల సంఖ్య 7 అయితే వాటిలో 3 తెలుగు సినిమాలే ఉన్నాయి. ఇది నిజంగా తెలుగువాడు గర్వించదగ్గ విషయమే. యుద్ధం అంటూ బరిలోకి దిగి బాక్సాఫీస్ ను షేక్ చేశారు అమీర్ ఖాన్. తను నటించిన దంగల్ సినిమా 2016లో రిలీజ్ అయి అప్పటి వరకు ఉన్న సినిమా రికార్డును కోలుకోలిని దెబ్బ కొట్టింది. నితీష్ తివారీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 2000 పైచిలుకు కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి 2 2017లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ పదానికి కొత్త నిర్వచనం చెప్పింది. దేశ సరిహద్దులు దాటి తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. అసలు సిసలు పాన్ ఇండియా సినిమా సక్సెస్ అంటే ఎలా ఉంటుందో అందరికీ రుచి చూపించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1810 కోట్ల కలెక్షన్ల మార్క్ అందుకుంది. ఇకపోతే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి తీసిన మ్యాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ RRR అంతర్జాతీయ స్థాయిలో తెలుగోడి కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. ఈ కల్పిత పీరియాడికల్ యాక్షన్ డ్రామాలోని పోరాట ఘట్టాలు పాటలు చూసి ప్రపంచమంతా ఫిదా అయింది. ఈ సినిమాతో గ్లోబల్ వైడ్ గా రాజమౌళి క్రేజ్ పీక్స్ కు చేరింది. ఇందులోని నాటు పాటకు ఆస్కార్ వరించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కెమెరూన్, రూసో బ్రదర్స్ ప్రశంసలు పొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1400 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉండగా KGF 2తో కన్నడ సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా దాదాపు 1300 కోట్లను కలెక్ట్ చేసింది. దేశం మొత్తం ఒక్కసారిగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇకపోతే వరుస ఫ్లాపుల్లో ఉన్న షారుఖ్ ఖాన్ ను మళ్లీ పఠాన్ మూవీ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల పైచిలుకు కలెక్షన్లను వసూలు చేసింది. తమిళ డైరెక్టర్ అట్లీతో షారుఖ్ ఖాన్ చేసిన మరో సినిమా జవాన్ బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. జూన్లో విడుదలైన ఈ సినిమాలో అమితాబ్, ప్రభాస్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు, కాంప్లెక్స్ కాశీ, శంబాల ప్రాంతాల విజువల్స్, పతాక సన్నివేశాల్లో ప్రభాస్ కన్నుడిగా కనిపించే దృశ్యం సినిమా విజయాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లాయి. రిలీజ్ అయిన 15 రోజులకే 1000 కోట్ల కలెక్షన్లను అందుకొని మరిన్ని రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకుపోతోంది. ఇలా 100 కోట్ల నుంచి 1000 కోట్ల క్లబ్ స్థాయికి వెళ్లిన సినిమాల్లో తెలుగు సినిమాలు ఉండడం మూవీ లవర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.